నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజాపూర్ గ్రామం రేకులపల్లి శివార్లో వారసత్వ భూమిని దరఖాస్తు చేసేందుకు డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తం 10,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో నాగేంద్రం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తంను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రేకులపల్లి శివారులో 1 ఎకరా 12 గుంటల భూమి మా తాత పేరుతో ఉన్నది. వెంకయ్య తండ్రి పేరు నాగయ్య. అయితే వెంకయ్య డెడ్ అంటే చనిపోతే వాళ్ళ కొడుకు మీద విరాసత్ కొరకు వచ్చినాం. మా చిన్న మీద విరాసత్ కొరకు వస్తే జూన్లో అంటే 16 తారీఖు 7వ నెల 2022 సక్సెస్ అయ్యి ఏదో మీ సేవలో అప్లై చేసుకున్నాం. మీ సేవలో అప్లై చేసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిపిండు. బాగా చేస్తా అనుకుంటా డీటీకి జైంట్కి పంపిస్తాడు. జైంట్కి పంపిస్తుంటే జైంట్ కొరకు ఇంకా 2 నెలలు అవుతుంది అన్నాడు. 2 నెలలు వెయిట్ చేసినాం. 3వ నెల వచ్చి అడిగినాం. 3వ నెలలో కూడా మళ్ళీ వాపస్ వచ్చింది, మీది కాదంట అన్నాడు. మళ్ళీ 4వ నెల అడిగినా, 4వ నెల మళ్ళీ వాపస్ వచ్చింది అన్నాడు. అట్లా జరుపుకుంటూ అంత డబ్బులు లేవంటే చివరికి 10,000 అతను 15,000 నుండి 10,000కు తగ్గించడం జరిగింది. వెంటనే అతను వచ్చి మాకు కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత అతను డబ్బులు తీసుకొని రమ్మంటే ఈరోజు తనకు సంబంధించిన లంచం డబ్బులు 10,000 రూపీస్ తీసుకొని వస్తే మార్నింగ్ ఈరోజు కేసు రిజిస్టర్ చేసి 3 గంటల ప్రాంతాలు ఇక్కడికి వస్తే 3:25 ఆ టైంలో లోపలికి వచ్చి డీటీ గారిని కలిస్తే అతను డబ్బులు తీసుకొని బ్యాక్ పాకెట్లో పెట్టుకోవడం జరిగింది. లంచంగా అడిగిన డబ్బులు వెంటనే తను బయటకు వచ్చి